నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడికే. మైలవరం నియోజకవర్గం సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ అవుతున్నారు. 2019లో మైలవరం టికెట్ని తీసుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగారు. దేవినేని ఉమా గారిని ఓడించి మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు విజయం సాధించారు. మరి ఇటీవల కాలంలో వైసీపీలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు వసంత కృష్ణప్రసాద్ గారి మధ్య మాటల యుద్ధం, హోరాహోరీగా విమర్శలు, ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మైలవరం టికెట్ను ఆశిస్తున్న జోగి రమేష్ ఆశిస్తున్నాడని చెప్పి వసంత కృష్ణప్రసాద్ కినుకు వహించి అక్కడి నుండి ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. ఆ వైరం పార్టీ అధిష్టానం దగ్గర దాకా వెళ్ళింది. పార్టీ అధిష్టానం కూడా జోగి రమేష్ గారికి మద్దతుగానే నిలిచిన పరిస్థితుల వల్ల వసంత కృష్ణప్రసాద్ గారు ఇక వైఎస్ఆర్సీపీలో ఉండకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. మరి మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారికి ఉమా గారికి మధ్య ఘాటైన విమర్శలు నడిచాయి గతంలో. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వసంత కృష్ణప్రసాద్ గారు రావడం, రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో టీడీపీలో జాయిన్ కావడం, టిక్కెట్ ఎక్కడి నుంచి అంటే మైలవరం నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఒకవేళ మైలవరంలో దేవినేని ఉమామహేశ్వర గారికి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తే పెనమలూరు నియోజకవర్గం నుండి మరి వసంత కృష్ణప్రసాద్ గారిని టీడీపీ అభ్యర్థిగా, అంటే తన ప్రత్యర్థి, ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన వైసీపీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఎక్కడ పోటీ చేస్తారు, టీడీపీలో రేపు జాయిన్ కావడం, వచ్చిన తర్వాత 24 ఎన్నికలు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారంటే, ఒకటి ప్రయారిటీలో మైలవరం, లేకుంటే పెనమలూరు. ఈ 2 నియోజకవర్గాల్లో తప్పనిసరిగా కృష్ణప్రసాద్ గారు పోటీలో ఉండబోతున్నారు. పెనమలూరు అంటే జోగి రమేష్ ఆయన ప్రత్యర్థి, అతను ఓడించడానికి వసంత కృష్ణప్రసాద్ గారు చాలా దూకుడుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణప్రసాద్ గారు 24 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా ఉంటారు. 99.9 పెనమలూరు నుంచే పోటీలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెనమలూరు టీడీపీ ఇప్పటి వరకు కమ్మ సమాజానికి చెందిన అభ్యర్థులే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మరి ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకెళ్లి పెనమలూరులో జోగి రమేష్ గారి మీద అభ్యర్థిగా పెట్టడం వల్ల అక్కడ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దేవినేని ఉమా గారిని యథావిధిగా మైలవరంలోనే 24 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం ఇవాళ పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరమా పెనమలూరు అంటే పెనమలూరునే వినిపిస్తుంది. రేపేళ్ళంట్లో ఏ నియోజకవర్గం అనేది క్లారిటీ వచ్చే అవకాశం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్,
సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.